ఎక్కడ ప్రశ్నిస్తే పాలకుర్తి చౌరస్తాలో ఇవాళ సోషల్ మీడియా కేసుల మీద అక్రమ అరెస్టుల మీద దాదాపుగా మేము కేసీఆర్ గారి మీద దయాకర్ రావు గారి మీద ఎన్నో విధాలుగా అవమానకరంగా సోషల్ మీడియాలో పెడుతుంటే ఒక పదుల సంఖ్యలో మేము పోలీస్ స్టేషన్లో పాలకుర్తిలో కానీ కొడకల్లో కానీ దేవరపులో కానీ రాయపర్తిలో కానీ తొర్రూరులో కానీ పెడితే ఇప్పటిదాకా ఎఫ్ఐఆర్ దిక్కులేదు. కానీ ఇక్కడ పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే ఎన్ఆర్ఐ అరాచక పాలన. పొద్దున లేస్తే వాని మీద కేసు పెట్టు వీని మీద కేసు పెట్టని పోలీసు వాళ్ళ మీద ప్రెజర్ చేసి దాదాపుగా ఆర్జే టీవీ రాజ్ కుమార్ అనే వ్యక్తి మీద సాయంకాలం 6 గంటలకి పిటిషన్ ఇస్తారు, 9 గంటలకి వర్ధనపేటలో అరెస్ట్ చేస్తారు. అక్కడి నుంచి జఫర్గఢ తీసుకొచ్చి ఇన్వెస్టిగేషన్ చేసి పాలకుర్తి చేసి నిన్న దారుణంగా 196 అంటే ఏంటిది? మత కలహాలు కులాల మధ్యలో చిచ్చు పెట్టడానికి ఆయన కారణమైనట్టుగా చిత్రీకరించి పోలీసులు కూడా వన్ సైడ్గా ఆయనను రిమాండ్ చేయాలని ఒక తప్పుడు ఉద్దేశంతో నిన్న రిమాండ్ చేయడం జరిగింది. మా బీఆర్ఎస్ పార్టీ మీడియా తరఫున ప్రజల గొంతుకే నిలవాలని చెప్పి సోషల్ మీడియాలో పోస్టులు చేసి ఆ రాజ్ కుమార్కి బాసటగా నిలవాలని దయాకర్ రావు గారి ఇక్కడ గిరిజన సంఘాల పిలుపు మేరకు ఇక్కడ మేము పెద్ద ఎత్తున పాలకుర్తి 4 మండల లీడర్లం వచ్చి ఇక్కడ ధర్నా చేయడం జరుగుతుంది. దయచేసి ఇక్కడ పాలన మీద శ్రద్ధ పెట్టాల్సిందే ఎమ్మెల్యే గారికి చెప్తున్నా. పొద్దున్న లేస్తే ప్రతి 3 నెలలకు ఒకసారి ఎవరినో ఒకరికి జైలు పంపించి బీఆర్ఎస్ పార్టీ నాయకులను భయభ్రాంతులకు గురి చేయాలని ప్రయత్నం చేస్తుంది. పాలకుర్తి గడ్డ అంటే ఇది పోరాటాల చరిత్ర. ఎక్కడి నుంచో అమెరికా నుంచి వచ్చినావు కాబట్టి ఈ చరిత్ర గురించి నీకు తెలియదు. నువ్వు ఒకటి చేస్తే ఇక్కడ 10 చేస్తారు. నువ్వు అదే పందా మార్చకపోతే ముందు తగిన శాస్తి తగిన బుద్ధి ప్రజల నుంచి వ్యతిరేకరించేస్తుంది. దయచేసి ఒకటే ఆలోచన చేయండి. ఇక్కడ గిరిజనుల మీద వరుసగా 3 సంఘటనలు జరిగినాయి. ఒకటి తొర్రూరు కేంద్రంగా అక్కడ ఒక గిరిజన యువకుడి మీద ఒక సోషల్ మీడియాలో పోస్టు పెట్టినందుకు పిఏ దగ్గరుండి కొట్టించడం జరిగింది. రెండోది పాలకుర్తి పోలీస్ స్టేషన్ కేంద్రంగా ఒక గిరిజన యువకుడు నేను చనిపోవడానికి పలానా వ్యక్తులు కారణం అని చెప్పి పోలీస్ స్టేషన్లో పెట్రోల్ పోసుకొని చచ్చిపోతే దిక్కులేదు. ఒక సోషల్ మీడియాలో ఎవరో హత్యలట, ఆ హత్య అయినందుకు ఆ రాజ్ కుమార్ అనే వ్యక్తిని ఇలా రిమాండ్కి పంపడం జరిగింది. దయచేసి ఇట్లాంటి అక్రమ అరెస్టులు ఆపాలి. ఆపకపోతే ముందు చాలా తీవ్రమైన ఆందోళనలు ఉంటాయి. తీవ్రమైన ఆందోళనలు మీరు ప్రజల తరఫున ఎందుకంటే గిరిజనులు అంటే ప్రశ్నించలేరు, వాళ్ళు ఏం చేయలేరని చెప్పి చిన్న చూపుతోటి ఎన్ఆర్ఐ ఝాన్సీ రెడ్డి పోలీసుల సహాయంతో పోలీసులను ఉసుగలిపి ఇవాళ అక్రమ అరెస్టులను చేస్తుంది. ఖబర్దార్ ఎన్ఆర్ఐ ఝాన్సీ రెడ్డికి ఎమ్మెల్యేకి నేను చెప్తున్నా, మీరు పిచ్చిగా అరెస్టులు చేసి పెడితే దయచేసి చెప్తున్నా తగిన శాస్తి అతి త్వరలో జరుగుతుంది.